ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు ఆదిరిపోయే ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి. ఎట్టకేలకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్కి సంబంధించి కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. ఈ నెల 27వ తారీఖు నుంచి కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి మహిళలకు ఈ 500 రూపాయలుగా గ్యాస్ సిలిండర్కి సంబంధించి మనకు రసీదులు అయితే ఉన్నట్లు కూడా కీలక ప్రకటన అయితే చేసింది. ఇక అదే రోజున మనకు గ్యాస్ సిలిండర్ కూడా పంపిణీ చేయనున్నట్లు కూడా చెప్పడం జరిగింది. ఇక దానికి మీరు ఖచ్చితంగా ఈ 2 పత్రాలు కలిగి ఉండాలండి. ఈ 2 పత్రాలతో పాటు మరొక 3 పత్రాలు కూడా ఉండాలి. మొత్తం 5 పత్రాలను అయితే కలిగి ఉండాలి. ఈ 5 పత్రాలు ఉన్నవారికే మన తెలంగాణ ప్రభుత్వం ఈ 500 గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వడం జరుగుతుందని కీలక ప్రకటన అయితే చేసింది. ఇక 5 పత్రాలు ఏంటివి, మనకు ఎప్పటి నుంచి మనకు ఇవి ఎక్కడ ఇవ్వాలి, ఈ పత్రాలు లాంటివన్నీ కూడా తెలియజేస్తాను. వీడియోను లైక్ చేసేయండి, షేర్ చేసేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి. అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను తెలుసుకోవడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరి కోసం అయితే మన తెలంగాణ ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక మహిళలు మనకు కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక ఈ దరఖాస్తులను పరిశీలించినటువంటి మన తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 27 లేదా 28వ తారీఖున 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేసింది. ఇక మహిళలందరూ కూడా ఈ 5 పత్రాలు కలిగి ఉండాలని కూడా చెప్పింది. ఇక 5 పత్రాలు ఏంటివనేది చూస్తే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకము, గ్యాస్ బుక్, గ్యాస్ సిలిండర్ రసీదు, అంటే మీరు గ్యాస్ తీసుకున్నప్పుడు రసీదు ఇచ్చింటారు వాళ్ళు, డెలివరీ రసీదు. ఈ రసీదు, ఈ 5 పత్రాలు మీ దగ్గర ఉండాలండి. అధికారులు వచ్చినప్పుడు మీరు 5 పత్రాలను కూడా చూపించాల్సి ఉంటుంది. ఈ 5 పత్రాలు ఉన్నవారికే 500కి గ్యాస్ సిలిండర్ చొప్పున మనకు 6 గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తారు సంవత్సరానికి. కాబట్టి మనకు మహిళలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ నెల 28వ తారీఖు నుంచి కూడా మనకు గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తారు. ఇక వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.